ఐషు ఐషు లేకమా ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మమ్మీ, ప్రశాంతంగా. ఎగ్జామ్స్ అయిపోతే అసలైన ఎగ్జామ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంట్లో పని నీకు ఎగ్జామ్. ఈ 1 month నీకు కుకింగ్ అన్ని నేర్పిస్తా. లేగో. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మమ్మీ మళ్ళీ మొదలెట్టు పని పని అని పో మమ్మీ. లే ఐషు 5 minutes. 5 minutes లేదు, 2 minutes లేదు. లేగో. మమ్మీ ఈ రెండిట్లో పప్పులే మమ్మీ. కందిపప్పు తెలియదా నీకు? ఇదే కదా పప్పు అంటే ఏంటో తెలియదు, వంట చేయడానికి వచ్చేసిన ఇంట్లో. నువ్వే కదా మమ్మీ చేసేది చెప్తున్నావు, అందుకే చేస్తున్నా. ఇట్ట ఎదగటం కాదు, బుర్ర పెంచు. దీన్ని కందిపప్పు అంటారు, దీన్ని పచ్చిశనగపప్పు అంటారు. ఇది తాలింపులో వేసుకుంటారు, ఇది పప్పు వండుకుంటారు. పప్పు నానే. మమ్మీ మళ్ళీ ఏంటి ఈ 2 ఎన్ని గ్లాసులు నానేయాలి? ఇన్నిసార్లు నేను తిరిగి నిన్ను అడిగి చేపించుకునే బదులు ఆ పని నేనే చేసుకుంటా అయిపోయి. ఫస్ట్ నువ్వు బెడ్రూమ్లో పోయి దుప్పటి ముసుకేసుకొని పడకపో. అట్లుంటది మనతోని.